ఫ్రెండ్స్, గుడ్ ఆఫ్టర్నూన్ అందరికీ. నిన్ననే కొన్ని ఎల్లిపాయలును అవి అల్లం తీసాను కదా ఫ్రెండ్స్, అది పట్టుకున్నాను. మళ్ళీ చూడండి ఫ్రెండ్స్, ఇంత ఓపికతో మీకు ఈ అలవాటు ఉందా? ఇంత శ్రమ లేకుండా ఎల్లిపాయలన్నీ ఒలిసాను ఫ్రెండ్స్. కేజీ ఎల్లిపాయలు ప్లస్ ఇంకా ఉన్నది అల్లం, ఇవన్నీ తీసి ఎంత ఓపికతోనే నిన్ననే పట్టుకున్నాను కదా, మళ్ళీ ఈరోజు కూడా పట్టుకుంటున్నా. చూసారా, అట్లుంటుంది మనతో. చూడండి ఫ్రెండ్స్, ఇది అయిపోయిన తర్వాత చిన్న చిన్న ముక్కలు చేసుకొని ప్లస్ ఈ వాటర్ ఉంటాయి కదా, ఈ వాటర్ని కూడా నేను పడేయను ఫ్రెండ్స్. ఇప్పుడు ఈ పొట్టు ఉంది కదా, దీన్ని మంచిగా కడిగి ఆరబెట్టి టీ పొడి ఉంటుంది కదా, టీ డస్ట్, చాయ్ పత్తలు వేసుకోవాలి. లేదు అంటే ఇప్పుడు ఈ వాటర్ ఉంటాయి కదా ఫ్రెండ్స్, ఈ మట్టి మంచిది ఫ్రెండ్స్. ఈ మట్టిల నుంచి మంచిగా అవుతుంది కదా, ఇవి అల్లం తయారవుతుంది కదా. కాబట్టి ఈ వాటర్ని నేను చెట్లకు పోస్తాను. ఇది చెట్లకు బలం. ఈ చిట్కా మీరు కూడా ఉపయోగించుకోండి ఖచ్చితంగా. ఈ వాటర్ను వేస్ట్ చేయకండి. ఒక చిట్కామేమో ఇది ఉంది కదా పొట్టు, ఈ పొట్టును మంచిగా కడిగి మళ్ళీ ఒకసారి కడిగి మొత్తం ఆరబెట్టుకొని చాయ్ పత్తా ఉంటుంది కదా, చాయ్ పత్తలో కలుపుకోండి, మిక్స్ చేయండి. ఆరిన తర్వాత పచ్చి వేయకండి ఫ్రెండ్స్, వామ్మో అలా చేయబాకండి. ప్లస్ లేదు నాకు గది ఎందుకని మీరు అనుకోవచ్చు, నేనైతే అప్పుడప్పుడు చేస్తాను. ఇది ఏం చేస్తా అంటే ఇప్పుడు లేదంటే ఇది ఈ వాటర్ను దీన్ని తీసుకుపోయి చెట్లకు పోస్తాను. ఇది ఒక బలం. ఓకేనా ఫ్రెండ్స్, ఎంత ఓపికతోని నిన్ననే ఒక అల్లం వెల్లుల్లి పేస్ట్ తయారు చేసుకొని శ్రమతోనే ఒలిచి అవన్నీ వేసి మళ్ళీ ఈరోజు కూడా మళ్ళీ కొనుక్కొని మళ్ళీ తీసుకోవడం. ఈ అలవాటు ఎవరికైనా ఉందా? ఉంటే కనుక లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. నోటిఫికేషన్ ఖచ్చితంగా ఫ్రెండ్స్, మీకు నోటిఫికేషన్స్ మీ వరకు రావాలంటే ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ క్లిక్ చేసి ఇస్తే ఆల్ అనే ఆప్షన్ వస్తుంది, దాన్ని నొక్కితే ఖచ్చితంగా నా నోటిఫికేషన్స్ అన్నీ మీకు వస్తాయి. ఓకేనా ఫ్రెండ్స్, నా వీడియోస్ మీకు ముందుకు వస్తాయి. ఈ వీడియో కనుక మీకు నచ్చితే ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.